ర్యాగింగ్ చేసినట్లయితే ఈ నెంబర్ కాల్ చేసి మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తెలియజేస్తే అతనికి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా ర్యాగింగ్ నుంచి రక్షణ కల్పించడం కూడా జరుగుతుందని మేము మా తరపు నుంచి మేము భరోసా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, మీరు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నారు, ప్రజల స్పందన ఉందండి. ఒక సినిమా ప్రోగ్రాము లేదా ఇంకో ప్రోగ్రామ్ అంటే గంటల గంటలు కూర్చొని వినే ప్రజలు ఉన్నారు ఇప్పుడు. కానీ మీరు చెప్తున్న ప్రోగ్రాం జనంకి కొంతమంది బోర్ కొట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా వెళ్ళే వాళ్ళకి మీరు కూర్చోపెట్టి మాట్లాడడం, వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది కొంచెం కత్తి మీద సాము అనిపిస్తుంది కదా. కత్తి మీద సామే, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే మనం ఏ మీటింగ్ పెట్టినా కూడా పబ్లిక్ నుంచి వచ్చే డిమాండ్స్ ఏంటంటే జనరల్గా నాకు రేషన్ కార్డు లేదు, నాకు పెన్షన్ కార్డు లేదు, లేదా నాకు పక్కా గృహం లేదు, లేదా నాకు ఇంకేదో గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ నాకు దొరకలేదు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తుంటారు. మేము సావధానంగా వాళ్ళది వింటాము, తర్వాత వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం, దరఖాస్తు. సపోజ్ ఎవరికైనా రేషన్ కార్డు లేదు, అలాంటి దరఖాస్తు తీసుకొని ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరో లేదా పౌర సరఫరాల శాఖ అధికారికో దాన్ని మేము ఫార్వర్డ్ చేసి మళ్ళీ దాన్ని పర్సూ చేస్తున్నాం. నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఖమ్మంలో పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఒక నలుగురు పేద మనుషులు, వాళ్ళకు అంగవైకల్యం ఉంది, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అనారోగ్యంతో సతమతం అవుతున్నారు, కంటి చూపు లేకుండా. పేపర్లు చూసినాం. అది తెల్లారే మా సబ్జెక్ట్ అంటే లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీని స్టాఫ్ను పంపించినాం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏందో కనుక్కున్నాం. వాళ్ళకి ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక వీల్ చైర్ ప్రొవైడ్ చేసినాం. తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి బియ్యం ఇప్పించినాం. తర్వాత కలెక్టర్కు లెటర్ రాసి వీళ్ళకు ఇల్లు లేదు, వీళ్ళకు దే ఆర్ ఫిట్ పర్సన్స్, వాళ్ళకు ఒక గవర్నమెంట్ ఫ్రీ హౌసెస్ ఇస్తారు కదా స్కీమ్ కింద, వాళ్ళకి ఇవ్వాలని రాసినాం. కలెక్టర్ కూడా స్పందించి వాళ్ళకు రికమెండ్ చేసినాడు ఇవ్వమని. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటాం అన్నట్టు. మా దృష్టికి రావడం తరు లీగల్ సర్వీస్ అథారిటీ స్పందిస్తుంది. కరెక్టే సార్, కానీ పబ్లిక్ నుంచి ఇన్పుట్స్ వస్తుంటాయి అంటే వాళ్ళు మన వైపు వింటున్నారా లేదా అనేది, మనం పెట్టిన క్లాసుల వల్ల వాళ్ళకి అవగాహన వస్తుందా లేదా అనేది. ఇన్పుట్స్ అంటే మనం వీలైనంత వరకు మన భాషలో కాకుండా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునే భాషలోనే చెప్తాం. మనం ఎక్కడ ఇంగ్లీష్ కానీ తర్వాత హిందీలు కానీ మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడుకునే భాష ఏదో మనకు ముందు తెలుస్తుంది, గ్రామీణ భాష. మనం ఆ భాషలో దిగి వాళ్ళ స్థాయికి దిగి మనం వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పినంతసేపు చాలా శ్రద్ధగా ఆలకిస్తుంటారు. వాళ్ళు ముందే దరఖాస్తులు రాసుకుంటారు. ఇలా జడ్జి గారు వస్తున్నారంట, తర్వాత తహసీల్దార్ వస్తున్నాడు, ఆర్డీఓ వస్తున్నాడు, లేదా పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, లేదా డిఎస్పీ వస్తున్నారని వాళ్ళకు ముందే చెప్తాం మేము, ఇట్లా పోలీసు అందరు వస్తున్నారని. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతుందో వాళ్ళు ఒక దరఖాస్తు రూపం కూడా మాకు తెచ్చిస్తారు. అవి మేము తీసుకొని ఏది కూడా మళ్ళీ మేము కూడా డస్ట్బిన్ లేము, ప్రతిదీ కూడా సార్ట్ అవుట్ చేసి మళ్ళీ మేము రికార్డులో నమోదు చేసుకుంటాం. చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ పంపిస్తాం, రెవెన్యూ ఉంటే రెవెన్యూ, ఎక్సైజ్ ఉంటే ఎక్సైజ్, ఆ సంబంధిత శాఖాదారులకు పంపించడమే కాకుండా మళ్ళీ దాన్ని పర్సూ చేస్తాం. కాబట్టి మీకు ఇంపాక్ట్ బాగానే కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి పలానా విలేజ్లో ఒక్కరికి మేలు జరిగిన కొడుక ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది, ఇన్స్టెంట్గా అక్కడికప్పుడు మనం శాంక్షన్ చేయకుండా కూడా రేపైనా జరుగుతున్నటువంటి నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి మనం మీటింగ్ పెడుతున్నామని చిన్న ప్రచారం చేసినా కూడా ప్రజలు పబ్లిక్ గ్యాదరింగ్ బాగానే జరుగుతుంది. సార్ అటువంటి దీంట్లోనే చాలా మంది పబ్లిక్ ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతుంటారు, అప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి. ఇన్స్టెంట్ జస్టిస్ అంటే జిందతిలస్ మాతో ఇక్కడ ఏమి అట్లాంటి మహత్యం ఏమి ఉండదు. జస్టిస్ ఇన్స్టెంట్ ఎప్పుడు కూడా ఉండదు, ఏదైనా కూడా ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిందే. కరెక్టే, కానీ జనరల్ పబ్లిక్కి అది అవగాహన లేక అడుగుతుంటారు, సార్ నాకు అన్యాయం జరిగింది. కానీ వాళ్ళకి మనం అవగాహన కలిగించడానికే మనం ఎక్కడ సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ అడగచ్చు, సార్ నాకు ఇమీడియట్గా వాడిని ఊరి తీయాలంటారు. ఏదైనా కేసు ఊళ్ళో జరిగినప్పుడు వాడిని మాకు అప్పచెప్పండి, మేము రాళ్ళతో కొడతాం లేదా కట్టెలతో కొట్టి చంపుతాం అంటారు. ఆ ఆవేశం ఉంటుంది, అది మనం సహజంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అప్పుడే వాళ్ళ ఆవేశాన్ని తగ్గించి ఉన్న పరిస్థితులను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతారు. సార్ మీరు కాలేజెస్కి వెళ్తుంటారు, గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ర్యాగింగ్ పట్ల భూతం ఎలాగ వస్తుందో వాళ్ళకి అవగాహన కల్పిస్తుంటారు. మీరు ఉన్నంత వరకునే సీరియస్ ఉంటున్నారా, లేదు తర్వాత కూడా దాని ఇంపాక్ట్ కనిపిస్తుందంట, చేంజెస్ వచ్చిందంట? లేదండి, మేము మీటింగ్ పెట్టినామంటే లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఈవెన్ అర్బన్ ఏరియాలో సిటీస్లో కూడా కాలేజీలలో మీటింగ్ పెట్టిన దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అంటే వాళ్ళకు సరిగా మనం ఒక అథారిటేటివ్గా వాళ్ళకి చెప్తున్నాం. మనం ఒక కోర్టు నుంచి ఒక జడ్జి వచ్చినాడంటే, ప్రజలకు జడ్జి వచ్చినట్టే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి భావన ఏంటి, జడ్జి అంటే కోర్టులోనే ఉంటాడు, 4 గోడల మధ్యన ఉంటాడు, ఎవరికి కనపడినటువంటి ఒక భావన ఉంది. అటువంటిది ఒక జడ్జి ఇవాళ ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు, లేదా విద్యార్థుల మధ్యలోకి వెళ్తున్నాడు, వెళ్ళి వాటికి న్యాయ విజ్ఞానాన్ని లీగల్ లిటరసీ క్యాంప్స్ ద్వారా వాళ్ళకి విజ్ఞానాన్ని అందిస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జి అనేటువంటి గౌరవం కొద్దో, లేకుంటే ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతోనే మంచి రెస్పాన్స్ ఉంటుంది విద్యార్థులు. ఈవెన్
రూరల్ ఏరియాలో కాకుండా సిటీస్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత సార్ లోక్ అదాలత్ చూద్దాం. చిన్న చిన్న కేసుల్లోనే పెద్ద ఇష్యూ చేసుకుంటారు. ఈ పెట్టి కేసులు కనిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? వాళ్ళు ఎలాగో దాన్ని షార్ట్అవుట్ చేస్తుంటారు. ఇప్పుడు ఏ గ్రామమైనా చల్లగా ఉండాలి, అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా జీవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రజలలో ఏదైనా అక్కడ ఉన్నటువంటి చిన్న గ్రామాలు ఏ చిన్న గొడవ అయినా కూడా ఆ పల్లెటూరులో అశాంతి అనేది నెలకొంటాయి. ఒక చిన్న కొట్లాట నుంచి మరొక కొట్లాటకు దారితీసే అవకాశాలు ఉంటాయి, ఆవేశం కొద్దీ, క్షణికావేశం కొద్దీ. అందుకని మనం గౌరవనీయులైనటువంటి సుప్రీంకోర్టు మరియు మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యొక్క ఆదేశాల ద్వారా మనం లోకాల్సినటువంటి నిర్వర్తిస్తున్నాం. ఈ పెట్టి కేసులు ఏవైతే ఉన్నాయో అంటే వాటిని కాంపౌండబుల్ కేసులు అంటారు, రాజీ కుదుర్చుకోదగ్గ కేసులు అంటారు. అలాంటి కేసులన్నింటిని కూడా గుర్తించి ఆ కక్షిదారులను ఆ లోకాలకు పిలిపించి రాజీ మార్గం చేసి వాళ్ళ యొక్క కేసును కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి కానీ బలవంతం కానీ చేయడం జరగదు. వాళ్ళను మనస్ఫూర్తిగా ఒప్పించిన తర్వాతనే, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే అట్లాంటి కేసును రాజీ చేస్తాం. ఈ రాజీ చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. తర్వాత లోకాలతో కేసు వాళ్ళు రాజీ చేసుకుంటే ఒకరు ఓడినట్టు కాదు, ఒకరు గెలిచినట్టు కాదు, ఇద్దరు గెలిచినట్టే. అదే రెగ్యులర్ ప్రాసెస్లో కేసు నడిపించుకున్నట్టయితే అందులో ఒకడు గెలుస్తారు, ఒకడు ఓడతారు. మళ్ళీ అప్పుడు గెలిచినప్పుడు ఓడిపోయిన ఒక రకమైనటువంటి వైషమ్యాలు, ఫీలింగ్స్ అనేటువంటి ఏర్పడతాయి. కాబట్టి అలాంటివి ఉండకూడదు మనుషుల మధ్యన. అంటే లోకాలత అనేటువంటిది చాలా పవర్ఫుల్ సోర్స్ అన్నట్టు. దీని ద్వారా చూస్తే మళ్ళీ పాత రిలేషన్ అనేటువంటి రిస్టోర్ అవుతుంది, ఇద్దరు గెలిచినట్టే. సో ఈ రకంగా ఇద్దరు హ్యాపీగా ఉంటారు అన్నట్టు. సార్ చాలా మీరు జైల్స్కి వెళ్తుంటారు. అవును, జైల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కేసులు అప్పటికప్పుడు షార్ట్అవుట్ చేస్తుంటారు. కానీ ప్రతి ఒక్క ఖైదీ కూడా నేను నేరం చేయలేదు, నా మీద అన్యాయంగా అక్రమంగా పెట్టారని చెప్పడం అనేది మీకు కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. నిజమేనంటారా అవన్నీ? నేర న్యాయ వ్యవస్థలు ఉంటుందంటే అన్లెస్ అంటిల్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ ఈజ్ ఇన్నోసెంట్. సో అది ఆ బెనిఫిట్ అనేది ఉంది. ఎవరు కూడా నేను నేరం చేసినానని ఒప్పుకోడు. సరే, జైలు అదాలతులు మీరు అన్నట్టుగా ప్రతి జైల్లో కూడా పీరియాడికల్గా జైలు అదాలతులు నిర్వహిస్తుంటాం. ఆ జైలు అదాలతులు అంటే అక్కడ వాడు అడ్మిట్ చేస్తాడు, అవును సార్ ఈ కేసు నేను చేశాను, ఈ దొంగతనం చేశాను, నాకు తప్పైంది, నాకు తక్కువ శిక్ష అయ్యిందని వాడు రెండు చేతులు జోడించి వేడుకుంటాడు. సరే, అతను చేసిన నేరం తీవ్రతను బట్టి, అతని యొక్క వయసును బట్టి, అతను ఎన్ని కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా, ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా కేసులు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ పరిశీలించి వీలైనంత వరకు తక్కువ శిక్ష వేసి అతనికి ఆ కేసు నుంచి విముక్తి చేయడం జరుగుతుంది అన్నట్టు. అదే హ్యాబిచువల్ అఫెండర్ వచ్చాడు. హ్యాబిచువల్ అఫెండర్ ఉంటే మనం కూడా కోర్టులు కూడా ఒప్పుకోవు. ఎందుకంటే హ్యాబిచువల్ అఫెండర్ వస్తే ఇమ్మీడియట్గా వాడు ఒప్పుకుంటాడు, కేసు ఏదో ఫైన్ వేస్తాడు. అప్పుడు ఒప్పుకుంటా కూడా బాబు నీకు ఈ శిక్షకు మ్యాక్సిమం పనిష్మెంట్ 3 ఏళ్ళు ఉంది, మరి ఏం చెప్తావు, 3 ఏళ్ళు ఏమంటావు? వాడు ఒప్పుకోడు. 3 ఏళ్ళు అంటే వాడు సెట్ ఆఫ్ అడుగుతాడు. సెట్ ఆఫ్ అంటే అంతకంటే ముందు వాడు 1 నెల రోజులు 2 నెలల్లో జైల్లో ఉంటాడు కదా. ఆ జైల్లో ఉన్న కాలానికి ఈ శిక్షకు సరిసమానంగా ఏమని అంటాడు. అప్పుడు నేను ఒప్పుకుంటా అంటాడు. దానికి మనం కూడా అంగీకరించాం హ్యాబిచువల్ అఫెండర్ విషయంలో. ఏదో ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలిసి తెలియక చేసిన నేరస్తులకు సెటప్ చేసి వదిలేసేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ చిన్నపిల్లల పట్ల కానీ మహిళల పట్ల నేరాలు చేసి జైలుకి వచ్చిన తర్వాత మీరు ఎదురైతే తప్పై క్షమించండి అంటే మీరు ఇప్పుడు పోక్సో చట్టం తీసుకొచ్చింది, చాలా సీరియస్ అఫెన్సెస్ అందులో. కాబట్టి అట్లాంటి సీరియస్ అఫెన్సెస్ ఉన్న వాటిలో ఈ అడ్మిషన్స్ ఉన్నవు. ఒకవేళ అతను కేసు ఒప్పుకున్నా కూడా బాబు నీకు మ్యాక్సిమం పనిష్మెంట్ ఉందంటే ఎవరు కూడా ఒప్పుకోరు. అంతకంటే మున్పే వాళ్ళ అడ్వకేట్ చెప్తారు, అరే ఇందులో నువ్వు ఒప్పుకుంటే నీకు మ్యాక్సిమం శిక్ష పడతాయని వాళ్ళకి అలర్ట్ చేస్తారు. కాబట్టి అట్లాంటి కేసుల్లో వాళ్ళు ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు. సార్ జైల్లోకి వెళ్ళినప్పుడు పెక్యులర్ కేసు అని కనబడిందండి మీకు? నేను సూర్యాపేటలో పనిచేస్తున్నప్పుడు కోర్టు పక్కనే జైలు ఉంటుంది. అక్కడ 2 రకాల కేసులు నేను గుర్తించినాను ఆ కేసులో ఉన్నటువంటి ఇన్మేట్స్ ద్వారా. ఒకటి నెంబర్ 1 గంజాయి కేసులు ఉన్నాయి, గంజాయి కేసులో పట్టుబడినటువంటి ముద్దాయిలు. రెండోది ఇంతకుముందు మనం అనుకున్నట్టు పోక్సో కేసులు ఉన్నారు. అయితే గంజాయి కేసులో ఉన్న వాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఒకడు ఆ గంజాయి తాగడం తినడానికి అలవాటు బానిసైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గంజాయి ద్వారా ఆదాయం సంపాదించుకునే వాళ్ళు 2 రకాలు ఉన్నారు. సరే, ఆదాయం సంపాదించుకొని కంట్రోల్ చేస్తాం, కానీ గంజాయిని తాగేవాడిని తినేవాడిని కంట్రోల్ చేయడం కష్టం. నేను అక్కడ పోతే జైలర్ నాకు ఒకటే మాట చెప్పినాడు, సార్ లోపలికి ఉన్నాం కానీ వీళ్ళని గంజాయి తాగలేకుండా కంట్రోల్ చేయడం కష్టంగా ఉందన్నాడు. ఎట్లా పాసిబుల్, మీరు 4 రోజుల మధ్య ఉంటారు, గంజాయి లోపలికి ఎట్లా వచ్చే అవకాశం ఉంటుందన్న. పైన కోర్టు ఉంటుంది, కోర్టు పక్కన ఒక చిన్న కిటికీ ఉంటుంది. ఆ కిటికీలు దాని నుంచి వాని ఫ్రెండో ఎవడో వాని రిలేటివ్ ఎవడో ఒక పేపర్లు దాన్ని ప్యాక్ చేసి దానికి ఒక రాయి తాడుతో చుట్టి
ఆ కిటికీలో నుంచి వేస్తే ఆ జైలు కాంపౌండ్లో పడుతుంది, వాడు వచ్చి అది తీసుకుంటాడు. సో నాకు అది చేయటం, నాకు అది తెలుసాక నేను ఏం చేశాను, నేను నా కిటికీ దగ్గర ఒక కానిస్టేబుల్ మఫ్లీలో పెట్టినాను నిఘా. అంతేకాకుండా వాళ్ళందరినీ సమావేశం ఏర్పరిచినాను జైల్లో, ఏర్పరిచి వాళ్ళకి దాని కాన్సిక్వెన్స్ చెప్పినాను. మీరు గిన రేపటి నుంచి ఎవడన్నా అందులో పొట్లం పడితే కాన్సిక్వెన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. మీకు జైలుకు బెయిల్ మీద వచ్చేటప్పుడు కూడా బెయిల్ రాకుండా అవుతుంది. నాకు జైలర్ ప్రతిరోజు రిపోర్ట్ పంపిస్తాడు, ఏ గంజాయి వచ్చింది, ఎన్ని పొట్లాలు వచ్చినాయి, ఎవరికి వచ్చిందని అని నేను కాషన్ ఇచ్చినాను. సరే సార్ ఇప్పటి నుంచి తీసుకోమో తాగమో తప్పైందని ఒప్పుకున్నారు. సరే సెకండ్ 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళినాను. ఎట్లుందండి ఏమన్నా చేంజ్ ఉందా అంటే, సార్ మీరు వచ్చిపోయిన తర్వాత చాలా చేంజ్ ఉంది, ఇప్పుడు పొట్లాలు పడట్లేదు సార్, గంజాయి పొట్లాలు పడట్లేదు, వీళ్ళు కూడా అడగట్లేదు సార్, చాలా కంట్రోల్ అయింది సార్, చాలా ఎఫెక్ట్ ఉంది మీరు వచ్చిపోయినందుకు. కానీ అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, మీ సర్వీస్లో పీటా కేసులు జరుగుతుంటాయి. పీటా కేసులో పీటా వాళ్ళని తీసుకొచ్చి రిమైండ్ చేస్తారు, కానీ విక్టిమ్ని తీసుకొచ్చి మీరు హోమ్ పంపిస్తుంటారు. కానీ విక్టిమ్ అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటో అక్కడ ఉండలేకపోతుంటారు. అక్కడ హోమ్ నడుపుతున్న వాళ్ళు మాత్రం మాకు వద్దండి వీళ్ళతో బాధ అంటుంటారు. అటువంటి కంప్లైంట్ మీకు ఏమైనా వచ్చాయి? అట్లాంటి కంప్లైంట్ వస్తే వాళ్ళు హోమ్ నుంచి మళ్ళీ వాళ్ళ పుట్టింటికో లేదా మెట్టింటికో పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు పిటిషన్ వేసుకుంటారు ఆ కన్సర్న్డ్ కోర్టు ముందల, లేదా పీటా కేసు ఎక్కడైతే ఉందో ఆ విక్టిమ్ వాళ్ళు ఒక పిటిషన్ వేసుకుంటారు, లేదా వాళ్ళ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ భర్త కానీ తనకు సంబంధించిన వాళ్ళు పిటిషన్ వేసుకుంటారు. దాని నుంచి వాళ్ళు ఉండేటటువంటి హోమ్ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాము. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ద్వారా కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాం. ఆ 2 రిపోర్ట్లు తెప్పించుకున్నాక ఆ కేసు పూర్వాపరాన్ని పరిశీలించి ఆ కోర్టుకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే వీళ్ళను వాళ్ళ బంధువులను అప్పగిస్తాం. ఏ కండిషన్, మళ్ళీ ఈమెను వదిలిపెడితే మళ్ళీ ఇలాంటి కేసులు రిపీట్ చేయదు, వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో కానీ లేదా వాళ్ళ భర్త ఇంట్లో కానీ లేదా వాళ్ళ బంధువుల ఇంట్లో కానీ తను సేఫ్గా ఉంటుంది, మళ్ళీ ఇలాంటి రిపీటెడ్ కేసు చేయదనుకున్నటువంటి నమ్మకం కోర్టు కలిగినప్పుడు ఆమెను హోమ్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. సార్ మీరు దగ్గర చాలామంది రిమైండ్ వస్తుంటారు. మీరు ఏ రిమైండ్ రిపోర్ట్ చదివిన తర్వాత కూడా కరెక్ట్ అనిపిస్తే మీరు రిమైండ్ చేస్తారు, లేదంటే రిమైండ్ రిజెక్ట్ చేసే కేసులు ఉన్నాయి? ఇక్కడ మనం మెకానికల్గా చేసే పని కాదు, జడ్జి అనేది అక్కడ మైండ్ అప్లై చేయాలి. పోలీస్ వాళ్ళు ఒక ముద్దాయిని తీసుకొని రిమైండ్ రిపోర్ట్ తీసుకొని వస్తారు. రిమైండ్ రిపోర్ట్ తీసుకొని వచ్చినప్పుడు చట్టపరంగా అన్ని ప్రొవిజన్స్ ఫాలో అయినారా లేదా అని ఫస్ట్ అసర్టైన్ చేసుకోవాలి. జస్ట్ మేయర్ ఆస్కింగ్ రిమైండ్ చేయకూడదు, వాళ్ళ మీద ప్రైమా ఫేసి కేసు ఎస్టాబ్లిష్ కావాలి. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్తాను. నల్గొండలో నేను పనిచేసేటప్పుడు ఒక ముద్దాయిని తీసుకొని వచ్చినారు పోలీస్ వాళ్ళు. ఆ ముద్దాయి ఎవరో కాదు, ఒక అంటే థెఫ్ట్ ప్రాపర్టీ, గోల్డ్ ప్రాపర్టీ కొంటుంటారు కదా, రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ. మామూలుగా ఈ మార్వాడి షాప్స్ ఉంటాయి. సుల్తాన్ బజార్లో ఒక మార్వాడి షాపు ఓనర్ని పట్టుకొని వచ్చినారు పోలీసు వాళ్ళు. అతన్ని ఏటుగా చూపించినారు. ఏవన్ ఆల్రెడీ దొంగ, వాడు జైల్లో ఉన్నాడు. వాడు దొంగ కన్ఫెషన్ చేసినట్ట పలానా షాపులో అమ్మినానని. సరే పోలీసులు పోయి ఆ సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి ఒక మార్వాడి షాప్ ఓనర్ని తీసుకొచ్చి రిమాండ్ తీసుకొని, అది కూడా ఈవినింగ్ 5 తర్వాత నేను ఇంటికి వచ్చినారు, నల్గొండలో పనిచేసినాం. రిమాండ్ రిపోర్ట్ అంతా తరోగా చదివాను నేను. ఇన్స్పెక్టర్ కూడా కేసు నెంబర్ తీసుకుని వచ్చినాడు. బాగానే ఉందండి, ఏమన్నా రికవరీ ఉందా అన్న. అట్లీస్ట్ 1 గ్రామ్ ఉన్నట్టు రికవర్ చూపెట్టండి, నేను రిమాండ్ రాస్తాను. సార్ రికవర్ లేదు సార్, వాళ్ళు మార్వాడీలో ఎక్కడిస్తారు సార్ అన్నాడు. నేనేం చేస్తాను, ఐఎమ్ నాట్ కన్సర్న్ వెదర్ ఈజ్ మార్వాడి ఆర్ సమ్ XYZ. నాకు మెటీరియల్ ఇక్కడ వాళ్ళ దగ్గర ఏమన్నా రికవరీ జరిగిందా? రికవరీ లేదు. రికవరీ లేనప్పుడు మరి నేను ఎట్లా రిమాండ్ ఇవ్వాలి? హౌ కెన్ యూ సే దట్ దిస్ ఫెలో ఈజ్ ఏ రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ అని రిజెక్ట్ చేసినాను. రిజెక్ట్ చేసి అప్పటికప్పుడు వదిలేసినాను. అట్లాంటి జడ్జి అంటే మరి ఏదో పోలీస్ వాళ్ళు రిమాండ్ తీసుకొచ్చినంత మాత్రాన రిమాండెడ్ టు జ్యూస్ కస్టడీ రాయడం అది మెకానికల్, అది మనం ఒక జడ్జికి చేయాల్సిన పని కాదు. ఒక కంప్యూటర్ ముందు పెడితే కూడా అదే రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అది కాదు కదా. ఇక్కడ మనిషి ఒక జడ్జి అనేటువంటి కేసు పూర్వాపరాలు పరిశీలించాలి. అక్కడ ప్రైమా ఫేసి కేసు సాటిస్ఫై అయినప్పుడే అతనికి రిమాండ్ అనేటువంటిది ఇస్తాం. లేకుంటే అతని ఫండమెంటల్ రైట్స్ మనం వయలేట్ చేసిన వాళ్ళం అవుతాం. సార్ కొన్ని కేసుల్లో కాపీ పేస్ట్ వస్తుంటాయండి. ఒక ఎగ్జాంపుల్ 376 ఉందనుకోండి, ఇంతకుముందు ఆయన 377 యాడ్ చేశాడు. అది మీకు తెలుసు 376 377 తేడా అని, కానీ అక్కడ రిమైండ్ రిపోర్ట్లో కాపీ పేస్ట్ కనిపిస్తుంది. అటువంటి కేసులు ఎదురయ్యాయి మీకు? ఎన్నో అవుతుంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత దాని నుంచి మెరిట్ ఉంది, డిమెరిట్ ఉంది. కంప్యూటర్ వచ్చిన తర్వాత దాని నుంచి మెరిట్ ఉంది, డిమెరిట్ ఉంది. అంటే అక్కడ మనిషి అనేవాడు కంప్యూటర్ ఆపరేటర్ కొంచెం ఇంటెలిజెంట్గా పనిచేస్తే తప్పులు జరగవు. కాకపోతే మానవ సహజం ఒక్కొక్కసారి కట్ కాపీ పేస్ట్ వలన ఒకసారి ఫ్యాక్ట్స్ మారిపోతాయి, అఫెన్సులు మారిపోతాయి. అందుకనే జడ్జి అనేవాడు వాడు ఏది ఉన్నప్పుడు కూడా, ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా కూడా
ఒక్క రిమాండ్ రిపోర్ట్ ఒక 5 నిమిషాలు దృష్టి పెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. అక్కడ కట్ కాపీ పేస్ట్ వచ్చినా కూడా ఒకవేళ రిమాండ్ రిపోర్ట్లో తప్పులు జరిగినా కూడా దాన్ని సరి చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. లేదంటే ఆ తప్పు అట్లాగే మిగిలిపోతుంది. అవును, అటువంటి ఎదురుపడ్డాయి మీరు? అట్లాంటివి ఎదురు పడలేదు. పడలేదు సార్. సామాన్యుడు అందరికీ మనం ఫైనల్కి వస్తున్నాం సార్. సామాన్యులు కొంతమందికి కోర్టుకి వెళ్తే లేట్ అవుతుంది అని ఒక